మోస్ట్ ఆఫ్ ద యానిమేషన్స్ అనేవి కూడా చేంజ్ చేశారు. మనకి యూఐలో చూసినట్లయితే మీరు యాప్ ఓపెనింగ్, క్లోజింగ్ టైంలో యానిమేషన్స్ కూడా మనకి చాలా వరకు అయితే చేంజెస్ అయితే చేశారు. అండ్ సెట్టింగ్స్, స్టోరేజ్ మనకి ఏదైతే యానిమేషన్స్ ఉంటాయో గ్రాఫికల్ యానిమేషన్స్, మాక్సిమం గ్రాఫికల్ యానిమేషన్స్ అన్ని ఆప్షన్స్‌లో కూడా మనకి చేంజెస్ అయితే చేశారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్టోరేజ్‌లో గానీ, బ్యాటరీలో గానీ, అబౌట్ సెక్షన్‌లో గానీ ఎవ్రీథింగ్ మనకైతే యానిమేషన్స్ అన్నయితే కొత్త లుక్‌తో అయితే తీసుకొనొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ గనుక మనకి వాల్‌పేపర్స్ విషయానికొచ్చినట్లయితే వాల్‌పేపర్స్ కూడా కొన్ని కొత్త వాల్‌పేపర్స్ అయితే యాడ్ చేశారు. లైక్ వీళ్ళు దగ్గరగా మాక్సిమం వీళ్ళు ఇంకా ఐఓఎస్‌ని కాపీ కొట్టే పనిలో ఉన్నారని అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉందనమాట. సో, లైక్ ఐఓఎస్ యాపిల్‌లో మనకేదైతే వాల్‌పేపర్స్ ఉంటాయో అట్లాంటి వాల్‌పేపర్స్, లాక్ స్క్రీన్ యానిమేషన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి మాక్సిమం అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే లాక్ స్క్రీన్ ఏస్తారో, లాక్ స్క్రీన్ చేసి ఓపెన్ చేసినప్పుడు మీకు సింపుల్‌గా యాపిల్ మొబైల్స్‌లో ఎలా అయితే మీకు ట్రాన్సిషన్ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అయితే మనకి ఇక్కడైతే తీసుకొచ్చారు. సో, ఎనీవే చూడడానికి మాత్రం మనకది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు లైవ్ వాల్‌పేపర్స్ గనక డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం లైవ్ వాల్‌పేపర్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని వాటినైతే మీరైతే సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్యానెల్‌లో మనకి చూసినట్లయితే చాలా చేంజెస్ అయితే చేశారు. పాత దాంతో చూసినట్లయితే యూఐ ఇంటర్ఫేస్ అనేది చాలా వరకైతే చేంజ్ అయింది. సో, దీన్ని చూసినట్లయితే వీళ్ళు మనకి కంట్రోల్ సెంటర్ అనేది అయితే పిలుస్తున్నారు దీన్ని. సో, లైక్ మనకి యాపిల్ ఓఎస్‌లో ఎలా ఉంటుందో అలా అయితే పిలుస్తున్నారనమాట. సో, ఇక్కడ మీరు ఏదైతే లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రీసెంట్ నోటిఫికేషన్స్. ఎయిదర్ మీరు రైట్ సైడ్ నుంచి గనక స్వైప్ డౌన్ చేసినట్లయితే మీకు కంట్రోల్ సెంటర్ అనేసి కొత్త యానిమేషన్‌తో వస్తుంది కదా! సో, లిటిల్ బిట్ చిన్న యానిమేషన్స్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు మనకి కొన్ని యానిమేషన్స్ అయితే ఇక్కడైతే చేంజెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చకపోతే కొంచెం ఇది అలవాటు అవ్వడానికైతే ఖచ్చితంగా మనకు కొంచెం టైం అయితే పడుతుంది. మీరు చూసినట్లయితే పైన టాగిల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా! సో, పాత దాంతో పోల్చినట్లయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. బట్ అలవాటు అవ్వడానికైతే ఖచ్చితంగా మనకు కొంచెం టైం అయితే పడుతుంది. సో, ఒకవేళ మీరు గనక ఇది మీకు నచ్చలేదనుకుంటే మాత్రం మీరు ఇది ఆఫ్ చేసుకొని మీరు ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్ ప్యానెల్ ఉందో దానికైతే వెళ్ళొచ్చు. సింపుల్‌గా దీన్ని మీరు టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక లాంచర్‌లో చూసుకున్నట్లయితే లాంచర్‌లో కూడా మనకి చాలా వరకైతే కొన్ని చేంజెస్ అయితే చేశారు. మేజర్‌గా మనం చూసుకున్నట్లయితే యాప్ డ్రాయర్ అనేది అయితే యాడ్ చేశారన్నమాట. ఇప్పటివరకు మనకి చూసుకున్నట్లయితే MIUIలో యాప్ డ్రాయర్ అని అయితే ఏదైతే లేదు కదా! సో, ఇది జస్ట్ మనకి హోమ్ స్క్రీన్ మీద మనకి అప్లికేషన్స్ అయితే ఉండేవి. సో, ఇప్పుడు ఎవరికైతే యాప్ డ్రాయర్ కావాలనుకుంటున్నారో లైక్ సామ్సంగ్ ఫోన్స్ వాడేవాళ్ళు చాలా మందికి కూడా యాప్ డ్రాయర్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఒకవేళ మీకు యాప్ డ్రాయర్ కావాలంటే మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మీరు నేటివ్‌గా MIUIతో వచ్చే ఏదైతే హోమ్ స్క్రీన్ యూఐ ఉంటుందో, హోమ్ స్క్రీన్‌లో వచ్చే యాప్స్ ఉంటుందో దాన్ని కూడా మీరు ఉంచుకోవచ్చనమాట. ఇక అలానే మనకి ఇంకో బేసిక్ ఫీచర్ లాంచర్‌లో మనకి నచ్చింది ఏంటంటే బేసిక్‌గా మనకి ఏదైతే -1 ఉంటుందో అంటే మీరు ఎప్పుడైతే మెయిన్ స్క్రీన్ నుంచి లెఫ్ట్ అంటే రైట్ సైడ్ స్వైప్ చేస్తూ ఉంటారో, స్వైప్ చేసినప్పుడు మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా! యాప్ వాలెట్ అనేది. సో, యాప్ వాలెట్‌కి బదులుగా మీరు ఇక్కడ గూగుల్ డిస్కవర్‌ని అయితే సెట్ చేసుకోవచ్చనమాట. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో, షామీ అన్ని చేంజెస్‌లో కల్లా ఈ చేంజ్ నాకైతే పర్సనల్‌గా చాలా బాగా అయితే నచ్చింది. ఇక అలానే జెస్చర్స్‌లో చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 10లో ఏదైతే మనకి స్లైడ్ బార్ ఉంటుందో మనకి యాప్స్ మధ్య స్విచ్ అవ్వడానికి అలా అయితే ఉంటుంది. సో, మీ ఆప్షన్ అయితే మీరు నావిగేటింగ్ బటన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే స్లైడ్ బార్ పెట్టుకొని యాప్స్ మధ్యన స్విచ్ అవ్వడానికి కానీ మీరు ఒకవేళ స్వైప్ రైట్ నుంచి గానీ, లెఫ్ట్ నుంచి గానీ చేసినట్లయితే మీరు బ్యాక్ పోవడానికైతే ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. ఎనీవే ఇదైతే మనకైతే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. బార్ అనేది. సో, చాలా ఈజీగా యాప్స్ మధ్య స్విచ్ అయితే అవ్వచ్చు. ఇక అలానే డార్క్ మోడ్‌లో చూసినట్లయితే డార్క్ మోడ్ 2.0 అయితే తీసుకొచ్చారన్నమాట. సో, ఈ 2.0లో చూసినట్లయితే మనకేదైతే వాల్‌పేపర్ ఉంటుందో వాల్‌పేపర్ డిమ్మింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడైతే మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఏదైతే ఆ వాల్‌పేపర్ సెట్ అయ్యి ఉందో ఆ వాల్‌పేపర్‌ని అయితే డిమ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అలానే మనం ఇప్పుడు ఏదైతే ఇండివిడ్యువల్ యాప్స్ ఉన్నాయో, ఇండివిడ్యువల్ యాప్స్‌కి కూడా మీరు డార్క్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో, అన్ని యాప్స్‌కి కూడా ఇప్పుడు డార్క్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా యాప్‌కి డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలన్నా, లేకపోతే డిజేబుల్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక అలానే మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్ కాంట్రాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, కాంట్రాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుందన్నమాట అకార్డింగ్ టు సిట్యుయేషన్. సో, డార్క్ మోడ్ 2.0లో కూడా చాలా వరకైతే కొన్ని అప్డేట్స్ అయితే మనమైతే చూడొచ్చు. ఇక అలానే రైట్ నెక్స్ట్ ఇక మనం ఫ్లోటింగ్ విండో విషయానికొచ్చినట్టయితే సో, కొత్తగా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఫ్లోటింగ్ విండో వచ్చేసి మీరు నోటిఫికేషన్ బార్ నుంచి ఫ్లోటింగ్ విండో ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే మీరు జస్ట్ రీసెంట్ యాప్స్ నుంచి కూడా మీరు ఫ్లోటింగ్ విండోలో అక్కడ యాప్స్‌ని డైరెక్ట్‌గా క్లిక్ చేసినట్లయితే మీకు ఫ్లోటింగ్ విండో అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీ స్క్రీన్‌లో ఎక్కడైనా సరే ఈ ఫ్లోటింగ్ విండోని అయితే చాలా ఈజీగా అయితే ఫిట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా మనకి మెయిన్ వచ్చేసి కెమెరా యాప్ అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ మనకి కెమెరా యాప్‌లో చాలా వరకు చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో, ఇంతకు ముందుకి ఇప్పటికి చూసుకున్నట్లయితే కెమెరా యాప్‌లో చాలా కొత్త యూఐ అనేది అయితే తీసుకొచ్చారు. సో, ఫుల్లీ కస్టమైజబుల్‌గా కూడా తీసుకొచ్చారు. అందులో ఫస్ట్‌గా మనం చూసుకున్నట్లయితే
మోస్ట్ ఆఫ్ ద మోడ్స్ మనకి ఏదైతే 48 మెగా పిక్సెల్ స్లోమో ఇవన్నీ కూడా ఇంతకుముందు స్లైడ్ బార్‌లో ఉండేది. సో, ఇప్పుడు అవి చూసినట్లయితే మనకి ఇవి కూడా మనకి మోర్‌లోకైతే షిఫ్ట్ చేశారనమాట. సో, సింపుల్‌గా మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదర్‌వైజ్ మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు మాత్రం మీరైతే మోర్‌లోకెళ్ళైతే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే అక్కడ మనకి కొత్తగా చూసినట్లయితే డాక్యుమెంట్ మోడ్ అయితే తీసుకొచ్చారు. సో, మనకి తెలిసిందే రీసెంట్‌గా మనకి క్యామ్ స్కానర్ అనే యాప్ అయితే బ్యాన్ అయిపోయింది కాబట్టి సో, ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే మీకు కస్టమైజ్డ్ మోడ్స్ ఏదైతే మోడ్స్ ఉన్నాయో మీకు కెమెరా మోడ్స్ అనేది మోర్ అనే ఆప్షను. సో, దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు స్వైప్ చేసి ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలానే కాకుండా మీరు సింపుల్‌గా మీరు కింద నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మీకు మోర్ ఆప్షన్స్ వచ్చాయి. సెట్టింగ్స్‌లో అయితే మీరైతే సింపుల్‌గా సెట్టింగ్స్‌లోకెళ్ళి అక్కడ కస్టమైజ్ ఆప్షన్‌లో మీరు చూసినట్లయితే కెమెరా మోడ్స్‌ని అయితే మీరు అక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్వైప్ అప్ చేసినట్లయితే మీకు మోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక అలానే మనకి ఇదే కాకుండా మనకి కలర్స్ కానీ ఏదైతే మనకి కెమెరా యాప్ థీమ్ కలర్స్ ఉన్నాయో థీమ్ కలర్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. షట్టర్ సౌండ్ కూడా మనమైతే ఇక్కడైతే చాలా ఈజీగా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలా వరకు కెమెరా యాప్‌ని ఫుల్లీ కస్టమైజ్డ్‌గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకి సెట్టింగ్స్‌లో చూసినట్లయితే ప్రైవసీ ప్రొటెక్షన్ అనే ట్యాబ్ డెడికేటెడ్‌గా అయితే తీసుకొచ్చారనమాట సెట్టింగ్స్‌లో మీరు చూసినట్లయితే. సో, అది గనక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మీరు ఎన్నైతే యాప్స్ ఉన్నాయో సో, మీకు ఏ యాప్ ఏది యూజ్ చేస్తుంది అంటే మీరు ఇంతకుముందు అయితే మనం ఏ యాప్ ఏ పర్మిషన్ యూజ్ చేస్తుందని చూసేవాళ్ళం కదా! ఇప్పుడు సింపుల్‌గా మీకు అక్కడ చాలా సింప్లిఫై చేశారనమాట. సో, కెమెరా, మైక్రోఫోన్, స్టోరేజ్ ఎవ్రీథింగ్ మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ సెన్సార్స్‌తో సహా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ ఏది వాడుతుందనేది అక్కడ మీరైతే చూడొచ్చు. సింపుల్‌గా మీరు కెమెరా మీద క్లిక్ చేసినట్లయితే కెమెరాని ఏ ఏ యాప్స్ అనేవి పర్మిషన్ తీసుకొని యూజ్ చేస్తున్నాయనేది, అలానే మీకు మైక్రోఫోన్, సెన్సార్, లొకేషన్ ఓపెన్ చేసినట్లయితే ఏ ఏ అప్లికేషన్స్ మీ లొకేషన్ యాక్సెస్ చేస్తున్నాయనేది చాలా క్లియర్‌గా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. అవసరమైతే వాటిని మీరైతే ఇక్కడ నుంచి అయితే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ పర్మిషన్స్‌లో చూసుకున్నట్లయితే కిందికి స్వైప్ చేసి సో, కార్నర్‌కి వచ్చి చూసినట్లయితే మనకి ఇక్కడ మేనేజ్ వర్చువల్ ఐడీ అని ఉంది కదా! సో, ఇదొచ్చేసి చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఎప్పుడైతే ఇది మీకు ఎనేబుల్ చేసి ఉంటుందో ఎవరైనా ఒకవేళ ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ఏ యాప్ అయినా సరే మీ యొక్క డేటాని గనక వాళ్ళు యాక్సెస్ చేయడానికి ట్రై చేసినట్లయితే వాళ్ళకి రాంగ్ డేటా అనేదైతే వెళ్తుందనమాట. సో, మీ యొక్క ప్రైవసీ అనేది సేఫ్‌గా అయితే ఉంటుంది. వాళ్ళకి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళకి జస్ట్ ఒక బ్లాంక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వెళ్తుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఎవరైతే యాప్స్ యూజ్ చేసి మనని ట్రాక్ చేయాలనుకున్నా సరే, మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా వాటన్నిటి నుంచి కూడా మనకి ఇదైతే సేవ్ అయితే చేస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా ఈ ఫీచర్స్ అనేవైతే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు.